అమెరికాలో ఇల్లులు ఇలా ఉంటాయి. మేము వాకింగ్కి వెళ్తూ తీస్తూ ఉన్నాము. ఇలా ఉంటాయి అన్ని ఇల్లులు, కుర్చీలు, అలాగే ఏ వస్తువులైనా ఇంక బయటే ఉంటాయి. అట్లని ఇంకెక్కడే పోవు, ఎవరింటి దగ్గరికి రారు, ఏం పోవు వస్తువులు. అన్నీ ఒకే చోట ఉంటాయి ఎక్కువ ఇల్లులు. కార్లు అలాంటివి కూడా రోడ్డు మీద పార్కింగ్ చేసుకుని ఉన్నారు. చెట్లు బాగున్నాయి, ఎక్కువ గ్రీనరీ ఎక్కువ ఉంది. ఇక్కడ రోడ్డు పక్కనే గీతలు కూడా ఇట్లాగే గీసి పెట్టేస్తున్నారు కార్ పార్కింగ్కి. ఇట్లా ఈ పక్కన కూడా ఇల్లులు ఉన్నాయి. చాలా పోర్షన్లు ఉన్నాయి. ఇట్లా కార్లు చోట పెట్టుకుంటారు. మళ్ళీ ఇక్కడ కొన్ని అన్నీ ఒకే చోట కాకుండా వెంట కాకుండా కొన్ని ఒక చోట, కొన్ని ఒక చోట అలాగా. ఇక్కడ పార్కింగ్ ఇక్కడే ఈ ఇళ్ళ వరకు. ఇంకా పైన షెడ్లు అలాంటివి ఏమి ఉండవు ఇళ్ళ ముందే. ఇక్కడ కొన్ని ఇల్లులు, కార్ పార్కింగ్. ఇట్లా ఉంటాయి, బాగుంటాయి. చెట్లు అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. రోడ్లో కూడా స్టాండర్డ్గా ఉంటాయి. అట్లా ఉంటాయి చెట్లు. ఎండాకాలం కాబట్టి ఇట్లా ఉంది వెలుతురు. మామూలు అప్పుడైతే మంచు పడుతూ ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి అందరూ ఇంటి దగ్గర ఉన్నారు ఎక్కువ మంది. బయట బాల్కనీలు కూడా చెక్కతో చేసి ఉంటాయి. ఈవినింగ్ కానీ ఖాళీ టైర్లు అలా కూర్చొని ఉంటారు. బాగున్నారా? అచ్చా హై. ఇట్లాగా ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. చెట్లు కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు ఎప్పటి నుండో పెంచుతున్నట్టున్నారు. స్పీడ్ బ్రేకర్లు ఇట్లా ఉంటాయి. మొత్తం ఇట్లా గడ్డి ఉంది, చెట్లు, ఇల్లులు. కార్లు కూడా ఎన్నో రకరకాల కార్లు. ఇల్లులు ఒక చోట కొన్ని అలాగ ఉంటాయి అన్నమాట. వాటికి సంబంధించి పార్కింగ్ ఉంటుంది. ఇల్లులకి వాటి వరకు వాటికే ఉంటుంది. ఇట్లాగన్నమాట. చక్కగా అక్కడే ఇంకెంతమంది వస్తా పోతా ఉన్నా కానీ ఇబ్బంది లేకుండా మెయిన్ రోడ్డు మీద నుండి లోపల నుండి ఇంకొక దారి, 2 దారులు అలా ఉంటాయి. ఇట్లా కూర్చోడానికి బెంచీలు లాంటివి కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కొంచెము స్విమ్మింగ్ చేసే వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఇలా ఉన్నాయి అన్నీ కూడా. చాలా ఉన్నాయి ఇల్లులు. అన్నీ రాయితో కాదు కట్టింది, చెక్కతోటి. అది పైన అలా ఉంటుంది. నీళ్లు పడినా మంచు పడినా కిందకు వచ్చేస్తుంది. ఇంకా పూల మొక్కలు అలాంటివి కూడా ఇంటి ముందు అలా పెంచుకుంటూ ఉంటారు. బయట వరండాలు అలాగేముండవు. తలుపు తీసుకోవడం, ఇంట్లోకి వెళ్ళిపోవడమేను. అలాగా ఉంటాయి మొత్తం. ఇది మెయింటెనెన్స్ వాళ్ళు ఇలాగా వీళ్ళు జెండా కూడా పెట్టేసుకొని ఉన్నారు పైన. మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఉదయం నుండి సాయంకాలం వరకు ఉంటారు. శని ఆదివారాలు రారు. ఇట్లాగన్నమాట. ఇవన్నీ ఇట్లా ఉంటాయి. పూల మొక్కలు అన్నీ ఇలా ఉంటాయి. ఇల్లులు ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత వాతావరణము. చాలా
ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఆ ఇంటి వాళ్ళకి కార్ పార్కింగ్ అవన్నీ. బయట కొంచెం ఎండాకాలం కాబట్టి పూల మొక్కలు, కుర్చీలు అలాంటివి ఉన్నాయి. ఇక్కడ పార్కులు అలాంటివి ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అవన్నీ ఉన్నాయి. ఆ పక్కనే కుక్కల కోసం కూడా వాటికి ట్రైనింగ్ ఇప్పించడానికి ఇక్కడ వాళ్ళు కొంతమంది కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళకి కుక్కలకి ట్రైనింగ్ ఇప్పించడానికి వాళ్ళకి కూడా ఉపయోగపడేటట్టు ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ మళ్ళీ ఇవి కొన్ని ఇల్లులు. చెట్లు కూడా చాలా బాగున్నాయి, చాలా పెద్ద పెద్ద చెట్లు. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇలా ఉంది. ఇంకో ఇదేమో పార్కు. పిల్లలు ఆడుకోవటానికి కూడా కింద పడినా దెబ్బ తగలకుండా బాగుంటుంది. ఆ పక్కనేమో కుక్కల కోసం ఉంటుంది పార్కు పక్కనే. ఇది ఈ మధ్య కట్టారు, అంతకుముందు దారి వేరుగా ఉండింది. ఇది పిల్లలు కింద పడినా కానీ దెబ్బ తగలకుండా ఉండేటట్టు కట్టారు. ఇది పిల్లల కోసం, చిన్న పిల్లలు ఆడుకోవడానికి, కూర్చోవడానికి బెంచీలు, అలాగా పార్కు. పక్కన కుక్కలు. అయ్యా బాగున్నారా? బాగున్నాం. వాళ్ళు కూడా మొక్కలు భలే పెంచుకున్నారే, మన ఇండియన్స్ లాగే ఉన్నారే. బాగుంది. ఇదిగో వస్తూ ఉన్నారు అరుగు వాళ్ళు, మన వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇవన్నీ చెట్లు, ఇవన్నీ ఇట్లా ఉంటాయి ఇక్కడ ఇల్లులు. ఇవన్నీ కూడా ఈ ఇళ్ళ కోసం. ఇది పార్కింగ్ ఇక్కడ. ఇవి ఈ లొకాలిటీకి కాకుండా పక్కన అనమాట, అందుకని అట్లా ఉండింది ప్రహరీ గోడలాగా. రాళ్ళతో కట్టరు ఇక్కడ, చెక్కలతోటి. అది కూడా మొక్కలన్నా పెట్టుకుంటారు, లేదంటే చెక్కలన్నా పెడతారనమాట. ఇలా మొత్తం ఇంతే ఉన్నాయి. ఇలా ఉంటాయి అన్నమాట. ఈ మెటీరియల్ మన ఇండియాలో లాగా ఉండదు, ఇవన్నీ ఇలా ఉంటాయి. వానకి పాడవకుండా, మంచు పాడవకుండా ఇలా ఉంటాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.